మానవ జీర్ణక్రియ యొక్క సంక్లిష్ట ప్రపంచానికి స్వాగతం. ఈరోజు ప్రోటీన్లు అధికంగా ఉండేండు ఆహార పదార్థాలైన చేప కలిపి తీసుకున్నందో మనం తెలుసుకుందాం. చేపలు కడుపులోకి చేరగానే ఎంజైమ్లు దానిలోని సంక్లిష్ట ప్రోటీన్ల చిన్న పెప్టైడ్ గొలుసడం ప్రారంభిస్తాయి. అదే సమయంలో పెరుగులోని కాసిన్ ప్రోటీన్లు ఈ అధిక ఆమ్ల వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. ఈ రెండు ప్రోటీన్లు కలిసినప్పుడు అవి భారీ గడ్డలుగా ఏర్పడతాయి. దీనివల్ల జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదించవచ్చు, కడుపులో గ్యాస్ ఏర్పడటానికి దారితీస్తాయి. ఈ మిశ్రమాన్ని జీర్ణం చేయడానికి శరీరం కష్టపడాల్సి రావడంతో కడుపులో బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. చివరికి ఈ మిశ్రమం చిన్న ప్రేగులలోకి చేరుతుంది. అక్కడ పోషకాలను వెలికితీసే ప్రారంభమవుతుంది. ప్రారంభంలో జీర్ణక్రియకు కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ శరీరానికి అవసరమైన అమినో యాసిడ్లు గ్రహించబడి శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇలాంటి పరస్పర చర్యలను అర్థం చేసుకోవడం వల్ల మన జీర్ణక్రియ ఆరోగ్యం కోసం మనం మెరుగైన ఆహారపు ఎంపికలు చేసుకోవచ్చు.